మళ్ళీ సీరియల్ ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మళ్ళీ గౌతమ్ హాస్పిటల్‌కి వస్తారు. అక్కడికి వచ్చి అక్కని చూస్తాం నాన్న అని అడుగుతుంది మళ్ళీ. వసుంధర ఏమో ఇప్పుడు నా అల్లుడిని చంపేసావు. ఇప్పుడు ఇంక నా కూతురే మిగిలిందా అని అంటుంది. ఇంకా మళ్ళీని గౌతమ్‌ని బాగా తిడుతుంది వసుంధర. ఇంకా గౌతమ్ ఏమో అత్త నువ్వు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడు అని అంటాడు. ఇంకా వెళ్లి మాలినిని చూస్తారు గౌతమ్ మళ్ళీ. ఇంకా మళ్ళీ ఏమో మాలినిని లేపుతుంది. మాలిని ఏమో ప్లీజ్ ఇప్పుడు నేను మాట్లాడే పరిస్థితిలో లేను. ప్లీజ్ వెళ్ళిపోండి అని వేడుకుంటుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ గౌతమ్ వెళ్ళిపోతారు. ఇంకా బయటకు వచ్చి వసుంధర అని రిపోర్ట్స్ ఇయ్యండి చూస్తాము అంటుంది మళ్ళీ. వసుంధర ఏమో నేను ఇయ్యను అని గెంటేస్తుంది. ఇంకా బాగా వాళ్ళని తిట్టి ఫైర్ అవుతుంది. ఇంకా మళ్ళీ ఏమో అరవింద్ బాబుని అసలు ఎవరు చంపారు అవన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఇంకా గౌతమ్ ఏమో మనం వాళ్ళకి దూరంగా ఉందాం. వాళ్ళు మన గురించి బ్యాడ్ గా అనుకున్నప్పుడు మనం వాళ్ళకి ఎందుకు దగ్గరగా ఉండాలి అని అంటాడు. ఇంకా మళ్ళీ ఏమో నేను సైలెంట్ గా ఉండలేను. అరవింద్ ని ఎవరు చంపారో తెలుసుకోవాలి అని అంటాడు. మళ్ళీ ఏమో నీ మీద నింద వేస్తున్నారు అని అంటుంది. ఇక్కడేమో మాలిని దగ్గరికి వెళ్తారు శరత్ చంద్ర వసుంధర. వెళ్లి మాలినిని ఓదారుస్తారు. ఇంకేమో మళ్ళీ గౌతమ్ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి సైలెంట్ గా ఉంటారు. ఇంకా గౌతమ్ వాళ్ళ అమ్మ చెల్లి ఏమో అడుగుతారు ఏమైంది అలా ఉన్నారు వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళారు కదా అని అంటుంది వాళ్ళ చెల్లె. ఇంకేమో మళ్ళీ ఏమో ఏడుస్తూనే ఉంటుంది. గౌతమ్ ఏమో అరవింద్ మనకి ఇంకా లేడు చనిపోయాడు అని చెప్తాడు. ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకేమో మళ్ళీ నిన్ను అవమానిస్తున్నారు నేరం చేశాం అంటున్నారు ఇది ఎలాగైనా తెలుసుకోవాలి అని కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. గౌతమ్ ఏమో ఎమోషనల్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా శంకరం ఏమో రేపటికి 3 రోజులు అమ్మాయికి బొట్టు గాజులు తీసేసి కార్యక్రమాలు జరిపించండి అని అంటుంది. ఇంకా మాలిని ఏడుస్తూ పైకెళ్ళి పడుకొని ఏడుస్తుంది. ఇంకా వసుంధర ఏమో అవి జరిపించాలా అని అడుగుతుంది. శంకరం ఏమో జరిపించాలి 3 రోజులు అయిపోయింది అని అంటుంది. ఇంకా అందరూ బాధపడుతూ ఉంటారు. ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో ముగిసింది. మండే రోజు ఏం జరుగుతుందో తెలియాలి మరి.